హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడింగ్ ఫ్లోర్. ఈరోజు మనం ఫస్ట్గా ప్రీవియస్ మార్కెట్ అనాలిసిస్ ఏంటి, ప్రీవియస్గా ఆ లెవెల్స్ని మార్కెట్ ఎలా రియాక్ట్ అయింది, అండ్ నెక్స్ట్ డే మార్కెట్ అనాలిసిస్లో ఇంపార్టెంట్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏంటి, అండ్ పాసిబుల్ ఆపర్చునిటీస్ ఎక్కడున్నాయి, అండ్ 3 లెవెల్స్ గురించి డిస్కస్ చేద్దాం. వీడియోని కంప్లీట్గా చూడండి. యూస్ఫుల్ అనిపించిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది సెన్సెక్స్లో చూడండి, మనకి ఈ లెవెల్ నుండి మార్కెట్ గ్యాప్ డౌన్ జరిగి గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి మార్కెట్ ఇక్కడ నుండి మనం ప్రీవియస్గా ఇది సపోర్ట్ లెవెల్తో తీసుకున్నాం. బట్ ఇక్కడ నుండి రివర్స్ అవ్వకుండా మార్కెట్ ఇక్కడ బ్రేక్ డౌన్ అయ్యి ఇక్కడ నుండి మళ్ళీ రివర్స్ అవుతూ ఓవరాల్గా ప్రీవియస్ ఎక్కడైతే గ్యాప్ డౌన్ అయిందో ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి ట్రై చేసి కంప్లీట్గా సెకండ్ హాఫ్లో మార్కెట్ ఒక రేంజ్ బాండ్లో ఉండడం వల్ల ప్రీమియం టీకే అనేది జరిగింది. సెన్సెక్స్లో మనం చూసినట్టయితే ఎలాంటి మూమెంట్ కూడా లేదు. అండ్ సేమ్ నిఫ్టీ లెవెల్స్లో చూసినట్టయితే నిఫ్టీ కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ లో వరకు వెళ్ళి ప్రీవియస్గా మనం ఈ లెవెల్లో సపోర్ట్ అనుకున్నాం. ఈ సపోర్ట్ నుండి రివర్స్ అవుతూ మార్కెట్ ఈ లెవెల్ వరకు వెళ్ళి ఆల్మోస్ట్ నియర్ బై మనం ఎక్కడైతే డే క్లోజ్ అయిందో ప్రీవియస్ డే క్లోజ్ అయిందో నియర్ బై ఆ రేంజ్ వరకు వెళ్ళింది. సో సెకండ్ హాఫ్లో కంప్లీట్గా నిఫ్టీలో కూడా చూసినట్టయితే మార్కెట్ ఓన్లీ 30 పాయింట్స్ రేంజ్ బాండ్లోనే ఉండదు. సెకండ్ హాఫ్లో మీరు చూసినట్టయితే కంప్లీట్గా మార్కెట్ 3 అవర్స్ కూడా ఓన్లీ 60 పాయింట్స్ రేంజ్లో ఉండడం వల్ల కంప్లీట్గా మార్కెట్లో ప్రీమియం డీకే అనేది జరిగింది. సో ఎప్పుడైనా మార్కెట్లో మెయిన్గా మీరు ఫాలో అవ్వాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా నిఫ్టీలో కానీ అండ్ సెన్సెక్స్లో కానీ ఒక రేంజ్ బాండ్ చేసింది అనుకోండి, అలాంటి టైంలో ట్రేడింగ్ అవాయిడ్ చేయండి. లేదా సేఫ్గా 20 పాయింట్స్, సెన్సెక్స్లో అయితే 25 to 30 పాయింట్స్ ఎగ్జిట్ అవ్వాలి. అండ్ నిఫ్టీలో చూసినట్టయితే ఒక 10 to 15 పాయింట్స్ సరే ప్రాఫిట్ బుక్ చేసుకుంటే ఎగ్జిట్ అయిపోతుంది. సో నెక్స్ట్ డే అనాలిసిస్ చూద్దాం. సెన్సెక్స్ చూసినట్టయితే మార్కెట్ ఈ లెవెల్లో క్లోజ్ అయింది కదా, క్లోజ్ అయినప్పటి నుండి ప్రీవియస్గా ఎక్కడైతే హై చేసిందో ఆ లెవెల్ని మనం రెసిస్టెన్స్గా తీసుకుంటూ ఈ లెవెల్ని రెసిస్టెన్స్గా తీసుకున్నాం. 76,525 అనేది ఇంపార్టెంట్ లెవెల్. మనకు అక్కడ క్లోజింగ్ ప్రైస్ నుండి డైలీ సెన్సెక్స్లో రేంజ్ చూసినట్టయితే మనకి 450 to 500 పాయింట్స్ వరకు రేంజ్ ఉంటుంది, మినిమం రేంజ్. సో ఆ రీజన్తో మనం ఈ నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది 400 పాయింట్స్ 76,530 లెవెల్ అనేది రెసిస్టెన్స్గా తీసుకున్నాం. ఇక్కడ ఈ లెవెల్లో మార్కెట్ బ్రేక్అవుట్ కానీ బ్రేక్అవుట్ అవుతూ కన్ఫర్మేషన్ అనేది వచ్చింది అనుకోండి, ఈ లెవెల్లో మనకి ఇక్కడ ఒక క్యాండిల్ ఫామ్ అయింది, దాని హైప్ కానీ బ్రేక్ అయింది అనుకోండి, ఇక్కడ నుండి కంటిన్యూస్గా ర్యాలీ అయ్యి 76,800 అనేది మనం ఫైనల్ టార్గెట్గా తీసుకుంటాం. లేదు ఇన్ కేస్ మార్కెట్ నెగిటివ్లో కానీ క్లోజ్ అయింది అనుకోండి, ఇక్కడ నుండి నెగిటివ్లో కానీ ఓపెన్ అయింది అనుకోండి, రివర్స్ అయ్యిందా ఈ లో నోట్ చేసుకోండి 76,000. ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి దీనిలో కానీ బ్రేక్ చేసింది అనుకోండి, ఇక్కడ నుండి మార్కెట్ మనం నెక్స్ట్ సపోర్ట్ జోన్గా 75,400 అనేది తీసుకుంటాం. ఇక్కడ 500 పాయింట్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ లెవెల్ నుండి. సో మార్కెట్ ఇక్కడ 76,140 to 76,000 ఒక 140 పాయింట్స్ రేంజ్లో ఉందనుకోండి, ఈ జోన్లో మీరు ట్రేడింగ్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇవి సెన్సెక్స్ లెవెల్. నిఫ్టీ లెవెల్స్ చూసినట్టయితే నిఫ్టీలో క్లోజింగ్ ప్రైస్ నుండి నెక్స్ట్ టార్గెట్ అనేది ఫస్ట్ ఈ లెవెల్ టార్గెట్గా తీసుకోండి. ఎవరైనా సేఫ్ ట్రేడర్గా ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటే 23,880 వరకు ఎగ్జిట్ అయిపోండి. లేదు నేను ట్రై చేస్తాను, మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, చార్ట్ ప్యాటర్న్స్ చూడడం కానీ ఇదంతా హోల్డ్ చేయగలను, ఆల్రెడీ ప్రాఫిట్లో ఉన్నాము అనుకుంటే ఈ లెవెల్ని టార్గెట్గా తీసుకోండి. 23,980 అనేది నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్. ఈ లెవెల్లో బ్రేక్ అయ్యేప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది రెసిస్టెన్స్ లెవెల్లో ఫస్ట్ క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుందనేది చూడాలి. ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ వస్తూ దీని హై బ్రేక్ చేసినప్పుడే కన్ఫర్మేషన్గా తీసుకోండి. ఈ కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ టార్గెట్ అనేది 24,150 అనేది టార్గెట్గా తీసుకోండి. అది రెసిస్టెన్స్ బ్రేక్ చేసినప్పుడు. లేదా ఇక్కడ నుండి మార్కెట్ గ్యాప్ డౌన్లో కానీ ఓపెన్ అయింది అనుకోండి, ఈ లెవెల్ని సపోర్ట్గా తీసుకుంటాం. ఈ సపోర్ట్ కూడా బ్రేక్ అయ్యింది అనుకోండి, ఇక్కడ కన్ఫర్మేషన్ చూసుకోండి, ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి. రెడ్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత దానిలో బ్రేక్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్గా తీసుకుంటూ నెక్స్ట్ టార్గెట్ అనేది 23,600. ఈ లెవెల్స్ అన్నీ నోట్ చేసుకోండి. నోట్ చేసి ఎప్పుడైతే ఈ లెవెల్కి వచ్చినప్పుడు మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది అబ్జర్వ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఎవరైనా వీడియో చూస్తూ మన కంటెంట్ నచ్చినట్టయితే
ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. డెమో ఛానల్లో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ఆ లింక్ క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.